హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 5 సిస్టర్స్, మీ హిట్లర్ 5 సిస్టర్స్ టచ్ లో ఉన్నారా మీరంతా? అసలుకి అప్పుడప్పుడు అంటే అశ్విని తను సింగపూర్ లో సెటిల్ అయిపోయింది. అవును, మొన్న నేను మాట్లాడాను. అవునా? తను సింగపూర్ లో. మోహిని తెలియలేదు. కొన్ని రోజులు ఈ అనుబంధం కొన్నేళ్లు జరిగింది, 2-3 ఏళ్లు జరిగింది. అక్క చెల్లెళ్ళ అనుబంధం. ఏం చేస్తున్నావు తర్వాత ఎవరికి వాళ్ళకి వర్క్స్ వచ్చి ఎవరికి వాళ్ళకి స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొంచెంగా కట్ అయిపోయింది. సో గాయత్రి గారు సీరియల్స్ చేస్తున్నారు. గాయత్రి అప్పుడప్పుడు కనిపిస్తుంది కాబట్టి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మీ ఇద్దరు. సో ఆమె అక్కడ ఉంది. ఇంకా మోహిని ఇక్కడే ఉంటున్నారా? మోహిని ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడు తెలిసేది, ఇప్పుడు తెలియదు. యాక్టింగ్ కూడా లేదు అసలు, ఆమె చేయట్లేదు కదా ఇప్పుడు, ఎక్కడా కనిపించలేదు. ఓకే. సో ఇంకొక ఆమె తర్వాత పద్మశ్రీ అని చెప్పి పొరకాలం చేసినప్పుడు ఇక్కడ. ఓకే. తన పేరు ఇక్కడ రాజశ్రీ. ఓకే. తను మా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది. ఓకే. తను ఇంకా వర్క్ చేయలేదు, యాక్ట్ చేయలేదు. తన టచ్ లో ఉంది? టచ్ లో లేదు. ఓకే. అప్పట్లో ఉన్నాం, అదే చెప్తున్నాను కదా, 2-3 ఏళ్ల వరకు ఆ అనుబంధం జరిగింది. ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా కనిపించడం. ఆ తర్వాత ఎవరి వర్క్స్ వాళ్ళు బిజీ అయిపోయారు. తను మళ్ళీ చేసింది 2-3 సీరియల్స్, అప్పుడు మాట్లాడుకునే వాళ్ళము. ఓకే. పెళ్ళి అయిపోయి తను సెటిల్ అయిపోయిన తర్వాత కట్ అయిపోయింది. సో ఆ హిట్లర్ చెల్లెలలో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు. ఇద్దరు యాక్టింగ్ లో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు. గాయత్రి అండ్ అశ్విని కూడా మధ్యలో చేసింది, వచ్చి ఇక్కడికి సన్లో చేసింది, కానీ మళ్ళీ బ్యాక్ టు సింగపూర్ వెళ్ళిపోయింది అనుకుంటాను. కానీ తను కూడా చేయాలనుకుంటోంది అనే విన్నాను. సన్లో కూడా ట్రై చేస్తోంది. సో యాక్చువల్గా చెప్పాలంటే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే మీరు, బట్ తెలుగులో ఉన్న ఆర్టిస్టులు అందరూ టచ్ లో ఉన్నారండి మీకు ఇప్పటికి? హాయ్ బై అనేది పెద్దగా టచ్ లో ఉండరండి. ఎందుకంటే నేను అనుకోవడం ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రొఫెషన్ రీచ్ అనో, అంటే రోజు బాగున్నావా అనుకునే హెల్దీ ఎవరు లేరు. నేను కూడా చాలా తక్కువ అనుకుంటాను అలాంటి దీంట్లో. మిస్టేక్ నా వైపు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడచ్చేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడితే చాలా తక్కువ. ఎందుకంటే నాకు దొరికిన కొంచెం సమయము నేను ఫ్యామిలీ కోసం కేటాయించడం వల్ల ఫ్రెండ్స్ కోసం కేటాయించలేకపోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో బిజీగా ఉండటం. ఇప్పుడు మలయాళం వెళ్ళానంటే 10 days అక్కడే ఉండిపోతాను. సో ఆబ్వియస్లీ ఇల్లు మిస్ అవుతాను, రావడం, ఇంట్లో పనులు, ఇంట్లో మిస్ అవ్వడం, ఇదంతా దాని వల్ల వీళ్ళ ర్యాపోనే వీళ్ళ మన ఫ్రెండ్స్ తోనూ చాలా తక్కువ. ఓకే. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ అనేది లేరనే చెప్పుకోవాలి ఇండస్ట్రీలో. ఓకే.